Hello everyone, welcome to ASP Tees IAS. Myself Shivateja, faculty for anthropology. ఈరోజు ఈ వీడియోలో ఆంథ్రోపాలజీలో మన దగ్గర ఏమేమి కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే నార్మల్గా స్టూడెంట్స్ టూ టైప్స్ ఉంటారు. ఇప్పుడే మొదలు పెట్టే వాళ్ళు బిగినర్స్, ఇంకొకరు ఏంటంటే ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేదా 1 year అయిపోయి ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సో వీళ్ళకి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ నీడ్స్ని మనం క్యాటర్ చేయడానికని ఆ నీడ్స్ని క్యాటర్ చేయడానికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఫస్ట్ బిగినర్స్కి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి ఎట్లా డిఫరెంట్ అనేవి నేను క్లియర్గా చెప్తాను. ఫర్ బిగినర్స్ మన దగ్గర 3 types ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఆంథ్రో 555 ఫౌండేషన్. ఇది వన్ స్టాప్ సొల్యూషన్. ఆంథ్రోపాలజీ మొదలు పెడుతున్నారు మీరు అనుకుంటే ఈ కోర్స్ తీసుకుంటే మీకు ఇంకా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. బేసిక్స్, అడ్వాన్స్, టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, మెంటార్షిప్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. అదే టెస్ట్ సిరీస్ రాయాలి సపరేట్గా, నేను ఎక్కడో ఫౌండేషన్ తీసుకుంటున్నాను, నేను టెస్ట్ సిరీస్ సపరేట్గా రాయాలి అని అనుకుంటే వాళ్ళకి ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్. అంటే ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టే వాళ్ళు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి. సో క్వశ్చన్ పేపర్స్ కూడా అట్లానే ఉంటాయి, బేసిక్ నుంచి మెల్లిగా అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాయి. సో వాళ్ళ సిలబస్ కంప్లీట్ అవుతూ వాళ్ళ బేసిక్స్ స్ట్రాంగ్ చేస్తూ వాళ్ళ లెవెల్ని 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇట్స్ ఎ ఇయర్ లాంగ్ షెడ్యూల్ అండ్ దిస్ విల్ హెల్ప్ ఇన్ కవరింగ్ ఎంటైర్ సిలబస్ మొత్తం కవర్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మల్టిపుల్ రివిజన్స్ చేసుకునేలాగా సిలబస్ని టెస్ట్ సిరీస్ డిజైన్ చేసింది. అండ్ దెన్ పీవైక్యూ కోర్స్ ఒకటి ఉంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే, సార్ నేను కోచింగ్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు, లేకపోతే నేను క్లాసెస్ వినలేను, నేను సొంతంగానే చదువుకోవడం ఇష్టం అంటే దాంట్లో కూడా తప్పు లేదు, అట్లా కూడా చదువుకోవచ్చు. సో వాళ్ళు పీవైక్యూస్ని చాలా ఎంఫసైజ్ చేస్తుంటారు. వి నో దట్ పీవైక్యూస్ అంటేనే హార్ట్ అండ్ సోల్. కాన్స్టిట్యూషన్కి ప్రియాంబుల్ లాగా యూపీఎస్సికి ప్రియాంబుల్ ఏంటంటే పీవైక్యూస్. సో దాని నుంచే మనం మొత్తం ఎవ్రీథింగ్ వీ కెన్ అండర్స్టాండ్. అదొక గైడింగ్ లైట్ లాగా పనిచేస్తాం మనకి. కాబట్టి ఈ పీవైక్యూస్లో ఆంథ్రోపాలజికల్ యాంగిల్, అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు, ఈ క్వశ్చన్కి ఈ టైంలో ఆన్సర్ రాస్తే ఎట్లా రాయాలి, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, అసలు ఈ క్వశ్చన్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అట్లా మనం లాస్ట్ 5 years పేపర్ 1, పేపర్ 2 అంటే మీకు చాలా పీవైక్యూ ఆన్సర్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. కాకపోతే రియల్ ఆన్సర్స్, రియల్ వే ఆఫ్ అప్రోచ్ ఈజ్ మిస్సింగ్. సో ఈ అప్రోచ్ని మనం దీంట్లో డీల్ చేయబోతున్నాం. సో దీస్ ఆర్ ద 3 courses. ఈ 3 కోర్సెస్ బిగినర్స్ కోసం. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఆర్ సీనియర్ ఆస్పిరెంట్స్ కోసం ఇక్కడ కూడా వీ హ్యావ్ 3 to 4 courses. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఏదో దగ్గర ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయి బేసిక్స్ ఆల్రెడీ నేర్చేసుకొని, కాకపోతే వాళ్ళు ఈ వాల్యూ అడిషన్, ఎన్రిచ్మెంట్, ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్ ఇవన్నీ నేర్చుకోకపోతే వాళ్ళకి దే వాంట్ టు లెర్న్ ఇట్ అండ్ ఇంప్రూవ్ దేర్ స్కోర్. సో చాలామంది ఏంటంటే వాళ్ళ స్కోర్స్ తక్కువ వచ్చి మెయిన్స్లో స్కోర్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే ఎన్రిచ్మెంట్ కోసం అని చెప్పి, లేదా ర్యాంక్స్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళు ఈ కోర్స్ని తీసుకుంటారు. ఇందులో ఏంటంటే బేసిక్స్ ఉండవు, ఇందులో మోస్ట్లీ అడ్వాన్స్డ్ మాత్రమే ఉంటాయి. ఏమన్నా కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటే అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి, కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి, కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్, యూనిక్నెస్ అవి మాత్రమే ఉంటాయి, బేసిక్స్ ఉండవు. ఇంకో కోర్స్ ఏంటంటే ఆల్రెడీ బాగానే ప్రిపేర్ అవుతుంటారు, కాకపోతే ఇప్పుడు ఫౌండేషన్ కోర్స్ అయిపోయింది, లేకపోతే ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది, కానీ మాకు సొంతంగా మేము తొందరగా చదవలేకపోతున్నాం, వీ వాంట్ టు ఫినిష్ ఇట్ క్విక్లీ, చాలా తొందరగా అయిపోవాలి, మంచి రివిజన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ మధ్యలో చాలా తక్కువ టైం ఉంది. సో అట్లాంటప్పుడు యూ వాంట్ టు ఫినిష్ ద కోర్స్ క్విక్లీ, అంటే సిలబస్ అంతా తొందరగా కంప్లీట్ చేసుకొని, మళ్ళీ ఇంకోటి ఏంటంటే కంప్లీట్ చేయడమే కాదు, క్లియర్గా ఉండాలి, అడ్వాన్స్డ్ వాల్యూ అడిషన్ కూడా ఉండాలి, ఈ ఇయర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉండాలి. అన్నీ చదవలేరు కాబట్టి ఈ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవి ఇంపార్టెంటో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని క్విక్ స్పాన్ ఆఫ్ టైంలో 30 daysలో కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే బేసిక్స్, అడ్వాన్స్ అన్ని కవర్ అవుతాయి, కాకపోతే 25 పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ. అంటే ఈ ఇయర్ ఏది ఉంటుందో ఆ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కోర్స్ ఉంటుంది. 555 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ ద సిలబస్ ఈజ్ డిస్కస్డ్. అంటే ప్రతి ఒక్క టాపిక్లో మీరు 2 నుంచి 3 మార్కులు ఎట్లా పెంచుకోవచ్చు, వేరే వాళ్ళకంటే ఎక్స్ట్రా ఎడ్జ్ ఎట్లా తీసుకోవచ్చు అని ప్రతి పేపర్లో 50 నుంచి 60 మార్కులు ఇంప్రూవైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇదేమో
ప్రిలిమ్స్ మెయిన్స్ మధ్యలో. అండ్ ఇంకోటి పీవైక్యూ కోర్స్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ పనికొస్తుంది, బిగినర్స్ కానీ అడ్వాన్స్ కానీ అందరికీ సేమ్ ఫీచర్స్. సో ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్లో కాంటెంపరీ యాంగిల్లో పీవైక్యూ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తాం ఇక్కడ. అండ్ దెన్ టెస్ట్ సిరీస్ బిగినర్స్కి అడ్వాన్స్ వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అండ్ సీనియర్ ఆస్పిరెంట్స్ ఏంటంటే వాళ్ళు రియల్ టైమ్ ఎగ్జామ్కి అలవాటు కావాలి. సో ఒకప్పుడు ఆంథ్రోపాలజీ క్వశ్చన్ పేపర్స్ వేరేలాగా ఉండేవి, స్ట్రేట్గా పీవైక్యూస్ నుంచి వచ్చేవి. ఇప్పుడు ఒట్టి పీవైక్యూస్ చదువుకొని పోతే దానివల్ల ఉపయోగం లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ అనలిటికల్ అండ్ బీ రెడీ ఫర్ ద సర్ప్రైజింగ్ పేపర్స్కి మీరు రెడీ ఉండాలి అంటే ఇట్లాంటి టెస్ట్ పేపర్స్ రాయాల్సింది. సో ఇందులో చాలా సర్ప్రైజింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, అనలిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ఆఫ్టర్ టెస్ట్, ప్రతి టెస్ట్ తర్వాత డిస్కషన్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాం, ఇట్లాంటి క్వశ్చన్ కాకుండా ఇంకా వేరే ఏమేమి క్వశ్చన్స్ అడగొచ్చు, వాటికి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, మినిమం గ్యారంటీడ్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలని చెప్పి టెస్ట్ సిరీస్ ద్వారా మనం విల్ ట్రై టు లెర్న్. ఓకే, సో ఇది అడ్వాన్స్ టెస్ట్ సిరీస్. ఇందులో 8 సెక్షనల్ 4 ఫుల్ లెంగ్త్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్. సో సీనియర్ ఆస్పిరెంట్స్ కోసం మనకి ఈ మూడు కోర్సెస్ ఉన్నాయి. అండ్ బిగినర్స్ కోసం ఈ 3 కోర్సెస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద నెసెసిటీ మీరు ఆ కోర్సెస్ తీసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నాయంటే కిందున్న నంబర్ పైన కాల్ చేయొచ్చు, మన అడ్మిన్ హెల్ప్ చేస్తారు మీకు. లేదా మీరు కింద ఆ ఫామ్ ఫిల్ చేసినా కూడా పర్సనల్గా నేను కూడా మీకు రీచ్ అవుట్ అయ్యి మీ క్వైరీస్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాం. అలానే ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ద అప్డేట్స్, అంటే ఆంథ్రోపాలజీ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా కావాలి అని అంటే కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో నేను రెగ్యులర్గా రీసెంట్ హ్యాపెనింగ్స్ అప్డేట్ చేస్తుంటాను. మీరు అది ఫాలో అవుతే మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.